అందరికీ నమస్కారం. కే స్టేషన్కి స్వాగతం. ఈరోజు మన కథ రెండు గంగలు. గంగ అంటే మనకి గుర్తొచ్చేది నది, కానీ ఈ కథలో రెండు గంగలు ప్రవహిస్తున్నాయి. ఒకటి ఆకాశం నుంచి జారుతున్న వానగంగ, మరొక గంగ ఎవరో తెలుసుకుందాం రండి. కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రిగారు మనమలు చుట్టూ చేరి. ఏం కథ చెప్పండ్రా అని ఆలోచిస్తున్నట్లు బోసినోరు విప్పి పైకి చూశాడు 80 ఏళ్లు పైబడుతున్న శాస్త్రిగారు. ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవిలిస్తూ చేతులు పట్టుకు గుంజుతున్నారు పిల్లలు. సరే అంటూ మొదలుపెట్టాడు శాస్త్రిగారు. ఒక రోజున కొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రిగారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం, నాకు పెళ్ళైన కొత్తల్లో, అంటే నేను పుట్టిన తర్వాతనే అన్నాడు ఆఖరి మనవడు. అని నోరంతా విప్పి నవ్వి వాణ్ణి ఒళ్ళో తీసుకుని మళ్ళీ మొదలుపెట్టాడు శాస్త్రిగారు. పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్ళి వస్తున్నాను. అటూ ఇటూ పొలాలు, కనుచూపు మేర భూమంతా పచ్చటి కంబలి పరిచినట్టుంది. నేలతల్లి చిలకాకు పచ్చ చీర ఒళ్ళంతా చుట్టుకున్నట్లు పొలాలు. పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటలో కాసిన్ని నీళ్లు తాగి అట్లా డొంకల్లో కూర్చాను. మామిడి చేను దాటేనో లేదో చిటపట చినుకులు ప్రారంభమైనాయి. తలెత్తి పైకి చూస్తే సూర్యుడెక్కడికో పారిపోయాడు. నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నాయి. ఆకాశమంతా నల్ల మేఘాలే. నల్లచీర కట్టుకున్న ఆడదాన్ని మొల్లో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్యలో ఓ మెరుపు. తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జన్. వాన పెద్దదయ్యింది. బలబలా కురుస్తుంది వాన, జలజలా కురుస్తుంది వాన. నేను గొడుగు తెచ్చుకోకపోతిని. పూర్తిగా తడిచిపోయాను. అయినా గొడుగులు గోనుగుడ్డులు ఏంటి? అల్లంతా ఆకాశగంగ పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగిలించుకుంటే ఈ మనిషి అన్నవాడు గొడుగడ్డం పెట్టుకోవడానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి. వర్షరాని తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రెయ్యిన పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము. ఆ ఉరుము అలా దూరమవుతుంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులాగా ఉంది. అల్లంతలో మబ్బులో గొప్ప మెరుగు. అది వర్షరాని కిరీటంలో ఉంది. కిరీటమే కళ్ళు మిరుమిట్లు కొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో. అలంకారాలు చూడడానికే కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారాలు ఎలా కనిపిస్తాయి? డొంకులో బురద బురదైపోయి కాలు సాగటం లేదు. చెప్పులు విడిచి చేత పట్టాను. వరే అప్పుడు అనిపించిందిరా, గంగమ్మ ఈ భూమినంతటిని చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని. ఇప్పుడు వర్షం నా మీద కురుస్తుంది, నాలోంచి కురుస్తుంది, జల్లు జల్లుగా కురుస్తుంది, బల్లు బల్లునా కురుస్తుంది. వర్షపు చల్లదనం శిరస్సు నుండి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తుంది. ఆ చల్లదనం నరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది. అది ఎన్ని స్నానాలు పెట్టు, ఎన్ని మునకలు దానికి తీటు. వర్షమంతా నా మీదే పడాలనిపించింది, నన్ను ముంచేయాలనిపించింది. ఆ సమయంలో నేను నడవడం మానేసి ఒరే ఆ డొంక మధ్యలో నిటారుగా నిల్చున్నాన్రా. అటు పక్క చూస్తే పొలాల మీద వాన, మంచి శనగసేను మీద వాన పడుతుంటే పైరంతా ఆనందంగా ఊగుతుంది. ధనియాల చేను మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమీర వాసన, వాన సుగంధం కలిసిపోయిన గాలి. వానకి జొన్న చేను నృత్యం చేస్తుంది. మొక్కజొన్న కండలుబ్బిపోతున్నాయి, సజ్జకంకులు పొంగుతున్నాయి. వరి ఉన్నట్టుండి పెరుగుతుంది. కందికాయలు పిల్లి పెసర్లు కొవ్వుకొమలాడుతున్నాయి. వేరుశనగ సేను విచ్చుకుని బేలల్లో దింపుకుంటుంది వర్షధారాల్ని. అలా నేలంతా పైరంతా వర్షానికి పరిపరి విధాలుగా పులకెత్తుతుంది. పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లనిపించింది. కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి కృష్ణ ఒడ్డుకి బయలుదేరావు. అలా ఎందుకనిపించింది అని అడక్కు. రంగావజ్జుల వారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకి వస్తుంది కదా. వరే అది వర్షం. అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతుంది. నీళ్లలో నీళ్లు, ధారలో ధార, ప్రవాహంలో ప్రవాహం.
వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జల్దరిచ్చినట్లు ఆ ప్రవాహం మీద ఓ జల్దరింపు, ఓ పులకరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు పొగ్గు మీద సొట్టలా, చినుకు పడ్డ చోట చిన్న గుంట. అంతలో ఆ గుంట మాయం. మళ్ళీ చినుకు, మళ్ళీ గుంట, మళ్ళీ చినుకులు. అంతలో మాయమయ్యి మళ్ళీ గుంటలు. కృష్ణంతా చినుకులు, కృష్ణంతా పులకరింతలు. ఇసుక మీద చినుకులు, కసకస చినుకులు, రేణువుకి చినుకులు, విసవిస సరసరా చినుకులు, రయ్యుమని చినుకులు, ఊపులా చినుకులు, తాపులా చినుకులు, చల్లుమని, పిల్లుమని, దబిల్లుమని, పెటిల్లుమని చినుకులు. కృష్ణ నిండా, ఇసుక నిండా, నేల నిండా చినుకులు. రెండు గంగలు కలిసిపోయినట్లు, నింగి నేల ఒకటే అన్నట్టు, ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్లు, అన్నిటికీ నీళ్లే ఆధారం అన్నట్టు వాన, వర్షం, గంగమ్మ, కిష్టమ్మ, సంద్రం, అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో. అలా ఆ అఖండ జల ప్రపంచం మధ్య మతిపోయి నించున్నానా. పడవ్వాళ్ళు 4-5 వచ్చి, శాస్త్రి గారు ఈడున్నారేంటి అన్నారు. అప్పటికి ఈ లోకంలో పడి నేనిక్కడే ఉంటానంటే ఇదేమైనా మతి భ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ళ వెంట ఊళ్ళోకొచ్చాను. వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు. అప్పటికి మిగతా మనవళ్ళు నిద్రపోయారు. లేదురా, ఇంకా కురుస్తుంది, ఆగకుండా కురుస్తుంది. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారెక్కువయ్యింది. నీ నాయనమ్మ కొత్తగా కాపురానికి వచ్చిన చిన్నపిల్లయే. అందులో పట్నంలో కచేరీ గుమస్తా గారి కూతురేమో వర్షంలో తడిచి జలుబు చేసి ఎక్కడ ముక్కు ఓడగొట్టుకుంటుందో అని గబగబా నడిచాను. ఇంట్లోకొస్తే ముందు వరండాలో లేదు, మధ్య గదిలో లేదు, వంటింట్లో లేదు. ఓయ్ అని కేకేస్తే బదులు లేదు. గబగబా దుడ్లోకొస్తే దుడ్డి చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నించుని కనిపించింది. వర్షం కృష్ణలో కలుస్తుంటే, కృష్ణ వర్షంలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తల ములకలుగా హాయిగా తడుస్తుంది. అదండి శాస్త్రి గారు మనసును తడిపిన జ్ఞాపకాలు. మీకు ఇలాంటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి. అలానే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.